ఈరోజు ఎవరైనా మన మధ్య అటువంటి పరిస్థితి గుండా వెళుతున్న వాళ్ళు ఉన్నారా? ఈరోజు నీ కుటుంబంలో వచ్చిన సమస్య కావచ్చు, నీ శరీరంలో చోటు చేసుకున్న అనారోగ్యం కావచ్చు, నీ ఉద్యోగంలో వచ్చినటువంటి కష్టం కావచ్చు, నీ భర్తను బట్టి కావచ్చు, నీ పిల్లలను బట్టి కావచ్చు. నువ్వు శ్రమ గుండా కష్టం గుండా వెళుతున్నప్పుడు మీ బంధువులు నిన్ను చూసి అనొచ్చు, ప్రభువుని నమ్ముకున్నావు కదే, మరి నీకెందుకు ఈ కష్టం వచ్చింది? ఆ దేవుడిని నమ్ముకున్నావు కదా, మరి నీ ఇంట్లోనే ఎందుకు ఇలా జరిగింది? ఎందుకని నీ కుమారుడు చనిపోయాడు? ఎందుకని నీ కుమార్తె చనిపోయింది? ఎందుకని నీ భర్త చనిపోవాల్సి వచ్చింది? ఎందుకని మీ అల్లుడు చనిపోవాల్సి వచ్చింది? ఇలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలాగే అతను కూడా ప్రశ్న వేశారు. వాట్ వాజ్ హిస్ రియాక్షన్ ఏమిటి? ఆ ఉత్తరాలన్నీ పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళి, చూసావా ప్రభువా, ఎంతమంది నన్ను ప్రశ్నిస్తున్నారో, ఎంతమంది ఎందుకు నాకు ఈ రోగం వచ్చిందని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి నీ సమాధానం ఏమిటి? ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది అని రియాక్ట్ అయ్యాడు అనుకుంటున్నారా? లేదండి, పబ్లిక్గా తాను ఈ మాట చెప్పాడు. నన్ను అందరూ ప్రశ్నిస్తున్నారు, ఆత్మీయుని కాబట్టి, భక్తుడిని కాబట్టి, దేవుని బిడ్డను కాబట్టి, దేవునికి సాక్షిగా జీవించాను కాబట్టి నాకు ఎయిడ్స్ రోగం వస్తే నీకే ఎందుకు ఎయిడ్స్ రోగం వచ్చిందని అంటున్నారు. అయితే నన్ను ఒక విషయం చెప్పనివ్వండి. ప్రపంచంలో 5 కోట్ల మంది టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుంటారు. 5 కోట్ల మంది టెన్నిస్ ర్యాకెట్ పట్టుకొని టెన్నిస్ ఆడతారు. 5 లక్షల మంది శిక్షణ తీసుకుంటారు. 50,000 మంది టోర్నమెంట్స్ ఆడతారు. 5,000 మంది గ్రాండ్ స్లామ్ ఆడతారు. 50 మంది వింబుల్డన్ కప్ కోసం ప్రయాసపడతారు, వింబుల్డన్లో ఆడతారు. 4 సెమీఫైనల్స్కి వస్తారు, 2 ఫైనల్స్లో చేరుతారు, 1 వింబుల్డన్ ఛాంపియన్గా అవతరిస్తాడు. అతను అంటున్నాడు, 5 కోట్ల మంది టెన్నిస్ ఆడతారు, 5 లక్షల మంది శిక్షణ తీసుకుంటారు, 5,000 మంది టోర్నమెంట్స్లో ఆడతారు, 50 మంది వింబుల్డన్కి వస్తారు, 4 సెమీస్కి వస్తారు, 2 ఫైనల్స్కి వస్తారు, 1 మాత్రమే కప్పు పట్టుకొని ప్రపంచానికి చూపిస్తాడు, నేను ఛాంపియన్ అని. నేను వింబుల్డన్ ఛాంపియన్గా కప్పు పట్టుకున్నప్పుడు నా దేవుని వైపుకు చూసి, ఎందుకు ప్రభువా 5 కోట్ల మందికి లేని భాగ్యాన్ని నాకే ఇచ్చావు అని నేను అడగనప్పుడు, ఈరోజు నేను వ్యాధి కలిగి బాధపడుతుంటే ఎలా అడగగలను? ఎందుకు ప్రభువా నాకు వ్యాధిని ఇచ్చావు? నా దేవునికి దగ్గరకు వెళ్ళి అడిగే హక్కు నాకు లేదు.